అండి. సో శివాజీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు హీరోయిన్స్ గురించి లేకపోతే బట్టల విషయంలో. అది మీకు ఎలా అనిపించింది ఆయన మాట్లాడేదా? అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హీరోయిన్స్, యాంకర్స్ అని పేరు పెట్టి విమర్శించలేరు. తను ఎలా చెప్పాడంటే, ఒక అమ్మాయి స్టేజ్ మీదకొచ్చి ఒక ఈవెంట్‌లో సార్ నేను ఇవాళ ఈవెంట్‌కి శివాజీ గారు సార్ వచ్చారని, నేను ఇలా ఫుల్‌గా డ్రెస్ ఏసుకొని వచ్చానని ఇదే వే ఆఫ్‌లో, ఇదే స్టైల్‌లో మాట్లాడింది తను. సో, అప్పుడు శివాజీ గారు రియాక్ట్ అయ్యారు. ఏమని రియాక్ట్ అయ్యారు? సార్ అమ్మా బట్టలు నిండుగా వేసుకోవాలి, లైక్ ఏదో కొన్ని వర్డ్స్ చెప్పాడు. సామాన్లు కనిపించేటట్టు వేసుకోవద్దు అనేసి అయితే అన్నాడు. అది ఆ వర్డ్ రాంగ్. అది బయట బాగా ట్రెండింగ్ అవుతుందని ఆ శివాజీ అన్న అలా అన్నాడేమో కానీ ఆయన ఇంటెన్షన్ గా అన్నది మాత్రం కాదు. అది ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది. దాన్ని పట్టుకొని చాలా కాంట్రవర్సీ చేస్తున్నారు, తనని చాలా నెగిటివ్ గా చేస్తున్నారు. తను ఆడపిల్లలు లేరు కాబట్టి, తనకి ఇద్దరు అబ్బాయిలు కాబట్టి ఒక ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పేసి తను అన్నాడు. మీరు చూసుకోవచ్చు స్టేజ్ మీద కూడా ఆ అమ్మాయి శివాజీ గారి వల్ల మారింది అంటే, ఆయన వస్తుండంటే నేను ఈ డ్రెస్ వేసుకోవాలి అంటే చాలా. ఇప్పుడు ఈ ఒక్క అమ్మాయి మారింది, ఈమెను చూసి ఇంకిద్దరు. సొసైటీ అంతా మారుతుందని ఇంటెన్షన్ లో కాదు, బట్ అలా మారుతుండొచ్చు కదా అని ఒక హోప్ తో చెప్పాడు, అంతేగాని లేడీస్ ని బ్యాడ్ గా కాదండి. అంటే లైక్ ఇప్పుడు మనం చాలా వరకు చూసుకుంటే సామాన్లు అనే వర్డ్ రాంగ్ కాదనట్లేదు. మరి అప్పుడు పెద్ద మూవీలో కూడా సాంగ్ అయితే ఒకటి వదిలేరు కదా, చికిరి చికిరి అని. దాంట్లో కూడా సరుకు సామాను చూసి ఇలా వేసాల్సి అనేది వచ్చింది. అప్పుడు అది కూడా రాంగే కదా. అవును, సాంగ్ లో అయినా రాంగే, మాట తీరులో అయినా రాంగే. అవును. ఇప్పుడు మన వాళ్ళు అనేది అసలు అలాంటి వాడుతున్నాం అంటే ఇది బయటికి రాదు కదా ఇలాంటి వర్డ్ అనేది. అవునండి. ఇప్పుడు సాంగ్ లో పెడితే ఓకే గానీ, ఒక పర్సన్ కరెక్ట్ గా డ్రెస్ సెన్స్ వేసుకోవడంలో తప్పేముందండి? అంటే సాంగ్స్ లో కూడా ఎక్స్పోజ్ చేసుకుంటూనే కదా అది పాడారు. మరి అలా అన్నప్పుడు ఈయన మన లేడీస్ గురించి, మన మంచికి, అరే మీరు మారితే కొన్ని ఎన్నో జరుగుతున్నాయి. పిల్లలు 6 మంత్స్ బేబీ, 9 మంత్స్ బేబీ నుంచి వదలట్లేరు. ఆ ఇంటెన్షన్ తో అన్నాడు, ఒక మంచి బుద్ధితో అన్నాడని చెప్పేసి అనుకోవచ్చు కదా. వై ఓన్లీ శివాజీ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఆయన ఇంటెన్షనల్ అర్థం చేసుకోకుండా ఆయన మీద నెగిటివ్ ఎందుకు తీసుకొస్తున్నారు? అవును, ఎవరి లైఫ్ వాళ్ళది, ఇష్టం ఉన్నది, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు. కానీ బట్టలు అనేది వేరే వాళ్ళ వల్ల మీరు ఇది చెయ్యొద్దు. అంటే వేరే వాళ్ళు కూడా చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బట్టల వల్ల. సామాన్యులను ఓడించి చేయకుండా అసభ్యకరంగా ఇలాంటివి వేసుకోవద్దాం అంటే అయిపోతుండే కదా. అంటే ఆ హీట్ ఆఫ్ ద అండి, నేను అదే అండి, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో తను చెప్పాడు, తను అలా అన్నాడు అంతే. ఇప్పుడు సొసైటీలో ఇలా జరుగుతుంది కాబట్టి అన్నాడు కానీ ఆయన వాంటెడ్లీ అనలేదు. నేను అదే చెప్తున్నానండి మీకు, తను వాంటెడ్లీ అనలేడండి. ఫ్లోలో హీట్ ఆఫ్ ది మూమెంట్ లో వర్డ్స్ అలా వచ్చేసాయి అంతే. తను ఎవరిని ఇంటెన్షనల్ గా కాదు. అలా అంటే తీసుకుంటే శ్రావంతి, నువ్వు బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎట్లున్నావమ్మా? ఎంత ఘోరంగా ఉన్నావు. అంతకు ముందు శారీ కట్టుకొని డ్రెస్ వేసుకొని ఒక పద్ధతిగా ఉన్నావు. అనసూయ నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకొని నువ్వు ఎట్లాంటివి వేసుకుంటున్నావు? అలాంటి వల్ల మాలాంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? మొన్న లావణ్య త్రిపాఠి రెప్లికా శారీ అని ఒకటి కట్టుకుంది, అది బయట మనకు 2500 లో దొరుకుతుంది. సో వాళ్ళు కట్టుకుర్రు, మేము ఎందుకు కట్టుకోవచ్చు? మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నాం కదా. సో అట్లా అన్నప్పుడు ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మాకు కూడా వేసుకోవాలని ఉంటది కదా. సో మీరు సొసైటీకి చెప్పేది ఏంది? ఏం చెప్తుర్రు? నేను ఏమంటానంటే అండి, ఇప్పుడు ఒకరెవరో ఏదో పెంట తిన్నారు మనం తినాం కదా అని చెప్పి అప్పుడు ఎట్లా? లేదండి, మనం తింటాం పబ్లిక్. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక హెయిర్ ఎక్స్టెన్షన్ షోరూమ్ ఓపెన్ అయింది అనుకో, వెళ్తారు. వాళ్ళు 1,00,000 తీసుకుంటారా, 50,000 తీసుకుంటారా, వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటారా మనకు తెలియదు. మనం పిచ్చోళ్ళం. అరే నాకు జుట్టు కావాలని చెప్పి నేను పోతా అండి, ఆడికి పోయినాక ఏం లేదు, ఉన్న జుట్టు వెళ్ళిపోతుంది. సో అట్లా పిచ్చోళ్ళం వింటాం, జనాలం ఎందుకు వినమండి? మనం ఆడియన్స్ వింటాం. ఇప్పుడు సెలబ్రిటీస్ అదే పార్లర్కే బాలేదే, ఇప్పుడు వాళ్ళు ఎవరో చేసుకుంటారు, వాళ్ళు అందంగా కనిపిస్తున్నారు, అవునండి. మనం ఎందుకు చేసుకోవాలి? అండి, మీరు అన్న వర్డ్ కరెక్టే, కానీ ఇవాళ రేపు ఓన్ గా ఎవరు నేర్చుకుంటలేరు. అవతల పర్సన్ ఇలా చేస్తున్నారు, నేను ఇంతకన్నా బెటర్ చెయ్యాలని అనుకుంటారు కానీ ఓన్ కంపారిజన్ చేసుకోరు. అవతల పర్సన్ నుంచి కంపారిజన్ చేసుకుంటారు ఈ జనరేషన్ లో. మీరు పద్ధతిగా మహాలక్ష్మి లాగా రెడీ అయ్యారండి, అలానే అవతల వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కదా. దీన్ని చూసుకుని నేర్చుకోకుండా ఇలా రెడీ అయితే ఏమొస్తుందండి? అంటే ఇలా రెడీ అయితే నేను మ్యారీడ్ ఉమెన్, నాకు హస్బెండ్ ఉండి నాకు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఓకే. మీరు ఇలా రెడీ అవరా అండి? ఎందుకు అవ్వనండి? ఏందండి? బిస్కెట్ పద్ధతిగా మహాలక్ష్మి లాగా ఉన్నారు. ఇన్స్పిరేషన్ ఇలాంటి వాళ్ళు చూసి తీసుకోవచ్చు కదా. అలా తీసుకోరండి, పొట్టి బట్టలను తీసుకుంటారు ఇన్స్పిరేషన్ గా. మనం ఏం చేస్తాం? మన దౌర్భాగ్యం ఇట్టే ఏడ్చిందండి. పొట్టి బట్టలు ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు? పద్ధతిగా ఉన్నారు, బాగున్నారు, చూడడానికి బాగాలేరా? బాగున్నారు కదా, అలా చూసుకోవచ్చు కదా. నన్ను ఎందుకులేండి. ఏమవుతుంది ఇప్పుడు బట్టలు వేసుకుంటే?
ఆనందం, పైచాచిక ఆనందం. అవును మేడం, హ్యాపీ మేడం. అలా వేసుకోవడం వల్ల నేను హ్యాపీ అప్పుడే కదా. చెప్పినా కదా. హ్యాపీ కదా. సో ఫైనల్ గా మేడం, మీరు చిన్మయ్ కూడా గారు రియాక్ట్ చేస్తున్నారు. అయ్యారు దీని గురించి. చిన్మయ్ గారు చిన్మయ్ గారు మిమ్మల్ని ఇంటెన్షనల్ గా అనలేరండి. మీరు కూడా కాంట్రవర్సీలో బాగా ఇరుక్కుంటున్నారు. ఎందుకు పాపం ఒక పర్సన్ అంత నెగిటివ్ చేయడం మీకు ఎందుకు? మీరేమన్నా వన్ పీస్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారా? స్లీవ్లెస్ కదా, స్లీవ్లెస్ కూడా కొంచెం చూసి వేసుకోండి. మిమ్మల్ని నుంచే ఇండస్ట్రీ నుంచే బయట ఆడియన్స్ నేర్చుకుంటున్నామండి. కొంచెం మీరు జాగ్రత్త ఉంటే మేము జాగ్రత్త ఉంటాం. మీ నుంచే కదా అన్ని నేర్చుకున్నాయి ఇవన్నీ. మళ్ళీ ఎందుకు అట్లా మీరు ఆయన మీరు నెగిటివ్ ట్రోల్ చేస్తారు? అది కరెక్ట్ కాదండి. ఓకే, థ్యాంక్స్ సో మచ్ అండి. సరే మేడం, ఇప్పుడు లాస్ట్